పైప్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ఉన్న చోట ఎల్పిజి సిలిండర్లు వాడే వినియోగదారులందరినీ కూడా డొమెస్టిక్ వాళ్ళని ప్రత్యేకంగా కన్వర్ట్ అవ్వమని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీపం పథకం కింద వచ్చిన సబ్సిడీ అంటే సుమారు 2,800 రూపాయలు సంవత్సరానికి ఇమీడియట్గా మేము అది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వినియోగదారులుగా వాళ్ళు కన్వర్ట్ అయితే ప్రధానమైన నగరాలే కాకుండా 4-5 ప్రాంతాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏజెన్సీస్ని మనం గుర్తించి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ వేసుకున్నారు. అటువంటి ప్రాంతాల్లో మేము ఎంకరేజ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. షార్ట్ టర్మ్ టార్గెట్లో ఈ 3 నెలల లోపే 1,00,000 మంది కొత్తగా వినియోగదారులని పైప్ న్యాచురల్ గ్యాస్లో తీసుకురావాలని ఒక ప్రయత్నం మన ఆంధ్రప్రదేశ్లో మనం చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు 10 లక్షల వినియోగదారులని ఈ పైప్ న్యాచురల్ గ్యాస్లో తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. దీపం పథకం కింద 93 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఎంతవరకు ఈ పైప్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ఉందో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని పిఎన్జికి కన్వర్ట్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఎంకరేజ్ చేస్తున్నాం.